కార్మికుల సభ్యులు అందరం కోసం ఒకసారి చూస్తాం. జరగడం బతిగా ఫోటోస్ కొడతాము. రామారావు భోజనం 5 రోజుల క్రితం 27/2/26 తేదీన ఉదయం కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక 2 కార్లు డాష్ ఇచ్చుకున్నాయి అన్నది ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా యాక్సిడెంట్ కాదు, ఇది ఒక 2 వర్గ ఆధిపత్య పోరుగా ప్రధానంగా డబ్బు లావాదేవీల కారణంగా మన భీమంలో గత 4-5 సంవత్సరాల క్రితం నుంచి సో 2022లో కూడా 2 మాటలు దాంట్లో ఎవరైతే హత్య కాబడ్డారో ఆ 2 కేసుల్లోనూ వాళ్ళ తమ్ముళ్ళు మిగిలిన్నారు. అప్పట్లో మర్డర్ అయిపోయారు. దాని ఒకరికొకరు ఎవరి ముందని వాళ్ళు ఇతన్ని ఎలిమినేట్ చేస్తారని ఒక ఊహా ప్రపంచంలో ఉంటూ రౌడీ షీట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ప్రతి ఆదివారం కూడా మనకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి రౌడీ షీట్లు ఇక్కడ సంతకాలు పెట్టడం తర్వాత రావడం జరుగుతుంది. అతని మటుకు మనకు గత ఒక 5-6 నెలలుగా కనిపించకుండా అతని లొకేషన్ కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడో ఉంటున్నాడు. ఎవరైతే బాబు అనే అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు చూసుకొని బయటికి వస్తుండగా ఒక ముద్దాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా ఒక రిడ్జ్ కార్లో వచ్చి కారెక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ కూడా తగ్గారు. సో కంప్లైంట్ మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 7 కేసు కట్టడం జరిగింది. ఎస్పీ గారు ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని టీంలు ఏర్పాటు చేసి 2 టౌన్ సిఐ గారు, ఎస్ఐ రామారావు, ఎస్ఐ మల్లికార్జున, ఎస్ఐ రెహమాన్, ఇంకా టౌన్లో అట్లాగే ఆక్విడ్ సిఐ గారు, ఆక్విడ్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ వీళ్ళందరినీ మొత్తం దాంట్లో ఒక టీమ్స్లో భాగంగా ఏర్పాటు చేసి నాకు దీని పరంగా టవర్ లొకేషన్స్ కూడా మేము కొంత నెట్వర్క్ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ సాయం లొకేట్ చేస్తుండగా రాత్రి 2 గంటలకు వీళ్ళంతా మన ఊరికి అవుట్స్కట్స్లో గొల్లవాడిపాలెం దగ్గర ఉన్నారని ఇన్ఫర్మేషన్ 2 టౌన్ సిఐ గారు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 8 మంది ఉన్నారు దీంట్లో పార్ట్స్. సో ఈ కార్లో రావడమే కాకుండా ఇందాక మీరు చూసుంటారు దాంట్లో భూతాత 2 రాడ్లు పెట్టుకొని వచ్చారు. ఒకవేళ దొరికి ఆ రోజు అతమారుజునటువంటి ప్రయత్నంతో వాళ్ళు దాడి చేశారు. అప్పట్లో ఏమైందంటే వాళ్ళు దిగడము అటు నుంచి వాళ్ళు పారిపోవడం దీనివల్ల కూడా అర్హులుగా ఉన్నారు. ఒకరి మీద 9 కేసులు, ఇంకొకరి మీద 13 కేసులు.